ఇప్పటికి ప్రతి సంవత్సరం మా నాయన లచ్చువమ్మని చేస్తాడు. ఓకే. భూలచ్చువమ్మ, భూమిలో ఉండే లచ్చువమ్మ, లక్ష్మీదేవి. ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళు మాట్లాడేది లక్ష్మీదేవి, చదువు రాని వాళ్ళు భూలక్ష్మమ్మ అంటారు. పంట రాగానే ఆ లక్ష్మమ్మకు ఒక యాటను కోయటం, కొంత వ్యత్యాసం. యాటను కోస్తారు, యాటను కోసి అక్కడ అందరు కలిసి తింటారు. ప్రతి సంవత్సరం మా నాయన ఈ లక్ష్మమ్మకు పెడుతున్నాం, యాటను కోస్తున్నాం, నువ్వు రావాల బిడ్డ పిల్లలు తీసుకొని అని అంటాడు. టైం ఉంటే పోతా, నేను మొక్కకు పోవచ్చు, కానీ ఆడ ఉన్నటువంటి భోజనం అయితే తింటాం కదా, అందరం కలిసి ఒక దగ్గర కలవటమే అదొక ఉత్సవం కదా. కనుక అట్లా వారి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలని గౌరవించటం, ఎదుటి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి వారి దేవుళ్ళ ప్రకారం వాళ్ళు నమ్ముకుంటారు. ఎవరి దేవుణ్ణి నమ్మకాలని కించపరిచే హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచం. గౌరవం నీకు ఇష్టం లేకపోతే ఎదుటివాడి ఇష్టాన్ని కాదనే హక్కు నీకు లేదు కదా. అందుకోసం వాళ్ళు నమ్ముతున్నారంటే నేను నమ్ముతున్నాననే అర్థం కాదు. నాకు ఒక విచక్షణ ఉంది, నేను కొంత చదువుకున్నా, కార్యకారణ సంబంధం ఏంటో తెలుసుకున్నా. ఈ తెలుసుకునే క్రమంలో నా కళ్ళ ముందు ఉండేది ఏదైనా సరే, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, ఈ బాటిల్ను నమ్ముతున్నా, ఈ ఫోను నమ్ముతున్నా. సైన్స్ అంటే ఏమిటి? కంటికి కనిపించేది ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. ఈ శాస్త్ర జ్ఞానానికి అందిన ప్రతిదాన్ని నేను నమ్ముతా, అందని దాన్ని నేను నమ్మను. అది నేను అనుకున్నటువంటి. సార్, మీరు తెలుగు లిటరేచర్లో ఒకానొక సందర్భంలో హెచ్ఓడిగా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. పొద్దున్న లేస్తే మనం సరస్వతీదేవిని మనం పూజించాలి అని చెప్పి మనం కింది స్టాండర్డ్లో ఏదైతే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవిని మనం పూజించాలి అని అంటారు. సరస్వతీదేవి ఉందా? నిజంగా ఉంటే మీరు నమ్ముతారా? అంటే అయితే దీని కొనసాగింపుగా నా వ్యక్తిగత అభిప్రాయం సరస్వతి దేవి లేదు, కానీ చాలా మంది సరస్వతి ఉంది అనే ఒక భావనతో అక్షరాభ్యాసం మొదలు పెట్టినప్పుడు పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్లు అంతా అబద్ధం చెప్తున్నట్ట. మరి సరస్వతి దేవి లేకుంటే వాస్తవమే, అబద్ధమే చెప్తున్నారు. అబద్ధం చెప్తే వాళ్ళు ప్రొఫెసర్లు ఎందుకు అవుతారు సార్? టీచర్లు ఎందుకు అవుతారు? లెక్చరర్లు ఎందుకు? అంటే నమ్మకాలు కూడా పాఠ్యాంశాల్లో భాగం అవుతాయి. నమ్మకాలను కూడా బోధిస్తూ ఉంటారు. ఆ బోధించే క్రమంలో ఇది నమ్మకమా, ఇది వాస్తవమా, ఇది శాస్త్రబద్ధమా, ఇది తర్కమా అనేది విద్యార్థి తేల్చుకుంటాడు. ఇప్పుడు నాకు టీచర్లు ఇదే బోధించారు. ఇప్పుడు మీరు చెప్పిన సరస్వతి దేవినే నాకు బోధించారు. నేను చాలా చిన్నప్పుడు 10th క్లాస్ వరకు, అంటే నేను 10th క్లాస్ 9th క్లాస్ ఎండింగ్ 10th క్లాస్ స్టార్టింగ్ లో భగత్ సింగ్ చదువుకున్నాను. అప్పటి వరకు నేను విపరీతంగా దేవుని మొక్కేవాడిని. నేను చదువుకున్న లింగాల అనే గ్రామంలో రామాలయం ఉండేది. కాకతీయుల కాలంలో నిర్మాణం చేసిన రామాలయం ఉండేది, చాలా ప్రాచీన దేవాలయం. ఆ రామాయణ శ్రీరామ నవమి రోజు ఆ గుడిలోకి వెళ్ళి పూజలు చేసేవాళ్ళం, పిల్లలం అందరం వెళ్ళి కొబ్బరికాయ కొట్టేవాళ్ళం, వినాయక చవితి చేసేవాళ్ళం, ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ మన ఇంట్లో ఉండే దేవతలను నమ్ముకు అన్ని చేసేది నేను. ఎప్పుడైతే నేను భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివినప్పుడు నేను ఎందుకు నాస్తికుని అయ్యాను అని ఒక వ్యాసం ఉంటుంది ఆయనది, భగత్ సింగ్ రాసింది. అందులో చాలా మామూలు ప్రశ్నలు వేశాడు ఆయన. ఏం ప్రశ్న వేశాడంటే, ఒకవేళ దేవుడు ఉంటే ఈ ప్రపంచంలో దేవుని దృష్టిలో బిడ్డలందరూ సమానమే కదా, మనుషులందరూ సమానం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండదు. మరి బిడ్డలందరూ సమానమైనప్పుడు ఒకడు కుంటోడు, ఒకడు గుడ్డోడు, ఒకడు డబ్బు ఉన్నోడు, ఒకడు డబ్బు లేనోడు, ఒకడికి ఆకలికి అలమట్టించోడు, ఒకడు పేదవాడు, ఒకడు ఆధిపత్యం చెలావించేవాడు, ఒకడు భూస్వామి, ఒకడు రైతు, ఒకడు కూలి. ఈ అసమానతలు ఎందుకున్నాయి ఈ ప్రపంచంలో? ఈ అసమానతలు ఉన్నాయంటే దేవుడు అనేవాడు లేడు. ఇదే ప్రశ్న మనం హిందువులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, గత జన్మలో చేసుకున్న పాపాలన్నిటికీ ప్రతిఫలంగానే ఈ జన్మలో ఇలా ఉందంటున్నారు వాళ్ళు. అయితే గతం మనం పుట్టిన ఒక సందర్భం, పుట్టి ఉండాలి, ఒక జన్మ ఉంటే పుట్టి ఉండాలి, అప్పుడు మనం ఏదో అనుభవించి ఉండాలి, తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకొక జన్మలోకి వెళ్ళాలి. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారమే చూసినప్పుడు భారతదేశ వ్యవస్థ ఒక హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లో ఆయా స్థాయిల్లో, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు, కానీ అన్ని మతాల్లో ఆయా స్థాయిల్లో ఏముందంటే మనిషి ఒక జన్మ తర్వాతి జన్మ ఉంటుంది కనుక ఈ జన్మలో తప్పులు చేయొద్దు, వచ్చే జన్మలో మనం అనుభవిస్తాము, లేదా పూర్వజన్మలో చేసినటువంటి మంచి వలన ఇప్పుడు ఇట్లా ఉన్నాము అనే ఒక భావాన్ని కల్పించారు. అది మతానికి ఉండేటటువంటి ఒక లక్షణం. కనుక ఒక హిందూ మతమే కాదు, అన్ని మతాల్లో ఈ భావన ఆయా స్థాయిలో ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైతే నేను భగత్ సింగ్ చదివానో, చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో దేవుడు అనేటటువంటి భావన నేను ఇన్నాళ్ళు పూజిస్తున్నా కదా, మరి భగత్ సింగ్ చెప్పేది నిజమే కదా, నేను ఒక అంటరాని వాడిని, నేను ఒక పేదవాడిని, అంటే మరి నేను దేవుని దృష్టిలో సమానమైనప్పుడు నన్ను ఎందుకు ఇట్లా చూశాడు, ఇప్పటి నుంచి నేను దేవుని నమ్మనని చెప్పేసి అప్పటి నుంచి నమ్మటం మానేసిన తర్వాత, అంటే ఒక విద్యార్థిగా
నాకు అన్ని దేవుళ్ళకి సంబంధించిన భావం మాకు క్రిస్టియన్ సార్లు ఉండేవాళ్ళు, ముస్లిం సార్లు ఉండేవాళ్ళు, హిందూ సార్లు ఉండేవాళ్ళు, అన్ని పాఠాలు చెప్పేవాళ్ళు. చెప్పుతున్న క్రమంలో వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వలన, నేను చదువుకున్న జ్ఞానం వలన నాకు ఒక తార్కిక బుద్ధి ఏర్పడి నేను షిఫ్ట్ అయ్యాను కదా. అట్లా సరస్వతి ఉంది అనే ఒక భావాన్ని క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు చెప్పే క్రమంలో విద్యార్థులు తమకు తాము నేర్చుకొని వాళ్ళు షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, చర్చించే వాళ్ళు ఉంటారు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏది సరస్వతి లేదు అనే విషయం. ఉంది అనేది చాలా మంది నమ్ముతున్నారు కదా, బాసరకి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తున్నారు కదా. ఆ నమ్మకాన్ని నేను కించపరిచే హక్కు నాకు లేదు. వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నా. ఇప్పటి వరకు గౌరవిస్తా, వాళ్ళు అందులో నుంచి బయటపడే వరకు గౌరవిస్తా. కానీ వాస్తవం చూస్తే ఏమిటంటే మనకి అక్షరాభ్యాసం అనేది ఏ గురువు బలపం బట్టి, పెన్ను బట్టి మనకు నేర్పిస్తారో, చాక్పీస్ బట్టి నేర్పిస్తారో వాళ్ళే మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురువులు. ఒకవేళ సరస్వతి ఉంటే భారతదేశంలో, మళ్ళీ నేను అక్కడికే వస్తా. దేవుని దృష్టిలో అందరు సమానమే కదా, భగత్ సింగ్ చెప్పినట్లు. మరి అందరు సమానమే అయినప్పుడు సరస్వతి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళకి చదువును ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న నేను వేస్తా సహజంగా. కొందరే చదవాలి, వేదాలు కొందరే చదవాలి, లేదా గుడిలోకి కొందరే వెళ్ళాలి, గుడిలో కొందరే పూజ చేయాలి, బడిలోకి కొందరే రావాలి అనే పరిస్థితి అంబేద్కర్ను బయట ఎందుకు కూర్చోబెట్టారు? అంబేద్కర్ చాలా మేధావి కదా. ఆయన చిన్న వయసులోనే బోర్డు మీద ఒక లెక్క వేస్తే క్లాసులో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆ బోర్డు మీద లెక్క చేయకపోతే బయట ఉన్న అంబేద్కర్ ఆ లెక్క నేను చేస్తానని అన్నాడు. కానీ బయట ఉన్న అంబేద్కర్ లోపలికి ఆహ్వానిస్తే బోర్డును ముట్టుకొని ఇవ్వలేదు కదా. మరి ఈ సరస్వతి అప్పుడు ప్రత్యక్షమయ్యి ఒరే మీరు ఇట్లా చేయడం తప్పు అని గురువుకు చెప్పాలి, అక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పాలి కదా. ప్రత్యక్షం కాలేదు కదా, చెప్పలేదు కదా, అంటే బాధ అనుభవించారు కదా. అందుకోసము అసమానతలు ఉన్నటువంటి సమాజంలో ఒక దేవుని పేరు మీద ఈ సమాజాన్ని యథాతథ స్థితి కొనసాగించడానికి అన్ని మతాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం చేసే క్రమంలో సరస్వతి అనే ఒక భావన మాత్రమే అది ఒక నిజం కాదు అనేది నా అభిప్రాయం. మీరు చెప్పగలుగుతారా సార్, వేలాది మంది విద్యార్థులకు పాఠం బోధించిన ఒక ప్రొఫెసర్గా సరస్వతి దేవి అనేది ఒక బూటకం లేదు అనేది మీరు బలంగా అయితే చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఒక టీచర్గా నా బాధ్యత, నేను ముఖ్యంగా తెలుగు టీచర్, యూనివర్సిటీలో తెలుగు బోధిస్తాను. తెలుగు బోధించే క్రమంలో ప్రహ్లాదుడి గురించి చెప్తాను, నరసింహస్వామి గురించి చెప్తాను, అలవైకుంఠపురంలో ఉన్న మహావిష్ణువు గురించి చెప్తాను, లక్ష్మీదేవి గురించి చెప్తాను, శివుని గురించి చెప్తాను, పార్వతి గురించి చెప్తాను, బ్రహ్మ గురించి చెప్తాను. అట్లే హిమాలయ పర్వతంలోకి వెళ్ళిన ప్రవరుడి గురించి చెప్తాను, వరుదిని గురించి చెప్తాను. ఇవి చెప్పిన క్రమంలోనే ప్రహ్లాదుడు దేనికోసం పోరాటం చేశాడు, దీని వెనుక మూలాలు ఏమున్నాయి? అట్లే బలిచక్రవర్తి ఉన్నాడు కదా, ఈ బలిచక్రవర్తి తల మీద వామనుడు కాలెందుకు పెట్టాడు అనేది కూడా చెప్తాను నేను. 3 అడుగులు రాముడు ఉన్నాడు కదా, రాముడు అటువైపున చూస్తే మనకి రావణాసురుడు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది ఇది కూడా చెప్తాను నేను. అంటే రాముడు అయోధ్యపురంలో పుట్టినటువంటి రాముడు తన బాల్య క్రీడలు పాఠం ఎట్లా చెప్తానో మొల్ల రామాయణంలో, సేమ్ టైం ఈ రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు, ఈ రాముడు శూర్పణఖ ముఖ్యవులు ఎందుకు కోశాడు, ఈ రాముడు వాలిని ఎందుకు చంపాడు, ఈ రాముడు రావణాసుడితో యుద్ధం ఎందుకు చేశాడు, ఈ దీని వెనుక ఉండే ఆర్థిక రాజకీయ అంశాలను అర్థం చేసుకోమని చెప్తా విద్యార్థులకు నేను. మనకు కథలు ఎట్లా మొదలవుతాయి? అనగనగా రాజు అడవికి వెళ్ళాను అని మొదలవుతాయి. రాజు అడవికి ఎందుకు వెళ్ళాలి? ఒక ప్రశ్న వేసుకుందాం. రాజు అనగనగా అడవికి ఎందుకు వెళ్ళాలి? అడవిలో మనుషులు ఉంటారు, అడవిలో రాజ్యం ఉంటుంది, అడవిలో రాజులు ఉంటారు, అక్కడ ఉండే మనుషులు ఆదివాసులు, మూలవాసులు, ఆ రాజ్యానికి రాజులు వాళ్ళే. ఆ రాజులను కొల్లగొట్టడానికి, ఆదివాసుల రాజులను కొల్లగొట్టి వాళ్ళ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి అనగనగా రాజు అడవికి వెళ్తాడు. అడవికి అనగనగా వెళ్ళినప్పుడు వాడెందుకు ఊరుకుంటాడు? అక్కడ అడవిలో ఉన్నాడు వాడి రాజ్యాన్ని రక్షించుకోవడానికి. ఇప్పుడు ప్రతాపరుద్ధుడు సమ్మక్క సారక్క మీద దాడి చేస్తే వాళ్ళు ఊరుకోలేదు కదా, తల వంచలేదు కదా, యుద్ధం చేసి యుద్ధంలో ఒరిగిపోయాడు, మరణించారు. అందుకోసమే రాక్షసులుగా ముద్ర వేయబడిన వాళ్ళు భారతదేశంలో అందరూ కూడా మనుషులే, వాళ్ళు రాక్షసులు కాదు. యుద్ధం చేసిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల పేరు మీద వాళ్ళని చంపిన వాళ్ళు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక భీముడు, ఎవరు అర్జునుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా మనుషులు. ఒక కాలంలో మనుషులుగా ఉండి మైదాన ప్రాంతాల్లో ఉన్న క్షత్రియ రాజులు ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి రాజుల మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి సంబంధించిన గాథలే మన పురాణాలు, మన వేదాలు, మన ఇతిహాసాలు, మన కథలు.